అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ రోజు బనియాన్పల్లి తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ డే సందర్భంగా ఈ సెలబ్రేషన్స్ నిర్వహించడం జరిగింది. ఇది గత సంవత్సరం నుంచి గవర్నమెంట్ గుర్తించినందున అందరూ రెవెన్యూ ఎంప్లాయీస్ తో ఒక మనం చేసే సర్వీస్ల గురించి అందరికీ తెలియజేసే విధంగా పెట్టుకుని మరింత మెరుగ్గా అయ్యే విధంగా అందరికి ఒక మోటివేషన్ లాగా కార్యక్రమం ఉంటుందని చెప్పేసి ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా వచ్చేసి సీనియర్స్ ఉన్న మన రిటైర్డ్ విఆర్ఓలు, రిటైర్డ్ డీటీలు, రిటైర్డ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ పనిచేసే వాళ్ళకు సన్మానం చేయడం జరిగింది. కొందరు రైతులను కూడా పిలిచి వాళ్ళ భావాలను కూడా వ్యక్తపరచడం జరిగింది. దాని తర్వాత ఇక్కడ ఉండే విఆర్ఓలతో, డిఎస్సీలే సర్వేలతో, ఇంకా తహసీల్దార్ సిబ్బందితో ఎవరైతే ఈ గత 2024-25 మధ్యలో వాళ్ళు పనిచేసే సేవలకు గాను వాళ్ళకు కమెండేషన్ సర్టిఫికేట్లు కూడా తహసీల్దార్ కార్యాలయం నుంచి ఇవ్వడం జరిగింది. కాబట్టి అందరు కూడా ఈ రెవెన్యూ డే సందర్భంగా వాళ్ళ సేవలు గుర్తించుకొని మరింత మెరుగ్గా మేము అందరూ రెవెన్యూ ఎంప్లాయీస్ తో ఒక మనం చేసే సర్వీస్ల గురించి అందరికీ తెలియజేసే విధంగా పెట్టుకుని మరింత మెరుగ్గా అయ్యే విధంగా అందరికి ఒక మోటివేషన్ లాగా కార్యక్రమం ఉంటుందని చెప్పేసి ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా వచ్చేసి సీనియర్స్ ఉన్న మన రిటైర్డ్ విఆర్ఓలు, రిటైర్డ్ డీటీలు, రిటైర్డ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ పనిచేసే వాళ్ళకు సన్మానం చేయడం జరిగింది. కొందరు రైతులను కూడా పిలిచి వాళ్ళ భావాలను కూడా వ్యక్తపరచడం జరిగింది. దాని తర్వాత ఇక్కడ ఉండే విఆర్ఓలతో, డిఎస్సీలే సర్వేలతో, ఇంకా తహసీల్దార్ సిబ్బందితో ఎవరైతే ఈ గత 2024-25 మధ్యలో వాళ్ళు పనిచేసే సేవలకు గాను వాళ్ళకు కమెండేషన్ సర్టిఫికేట్లు కూడా తహసీల్దార్ కార్యాలయం నుంచి ఇవ్వడం జరిగింది. కాబట్టి అందరు కూడా ఈ రెవెన్యూ డే సందర్భంగా వాళ్ళ సేవలు గుర్తించుకొని మరింత మెరుగ్గా మేము మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.